టు అవర్ ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు పూజ, నేను డాలస్లో ఉంటాను. మన ఛానల్లో ట్రావెల్, కుకింగ్, లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అన్నీ ఉంటాయి. ఈరోజు వీడియో ఏంటి అంటే పల్లి పొడి చేస్తున్నాను. కొంతమంది పల్లి పొడి అంటారు, కొంతమంది శనక్కాయ పొడి అంటారు. మేమైతే శనక్కాయ పొడి అని అంటాము. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. నేను 2 కప్స్ పీనట్స్ చేస్తున్నాను. లో టు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. బాగా డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత బ్లెండ్ చేసుకోవాలి. ఇలా కలుపుతూనే ఉండాలి, అప్పుడే ఈవెన్గా కుక్ అవుతాయి. సో ఇప్పుడైతే బాగా రోస్ట్ అయిపోయినాయి. ఇలా చేస్తే బాగా రోస్ట్ అయిపోయినాయి. సో ఇప్పుడైతే ఆఫ్ చేసేసుకుందాం. సో ఇప్పుడు శనక్కాయలన్నీ డ్రై రోస్ట్ అయిపోయినాయి. అవి కూల్ అయ్యే లోపల మనం శారీ గురించి మాట్లాడుకుందాం. ఇదైతే ప్యూర్ ఆర్గాంజా శారీ, గోల్డ్ బార్డర్, 2 సైడ్స్ గోల్డ్ బార్డర్ వచ్చింది. శారీ మొత్తం ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది, బ్లూ కలర్, స్కై బ్లూ కలర్. ఒకప్పుడు ఆర్గాంజా శారీస్ బాగా ట్రెండ్ అయినా ఆ టైంలో తీసుకున్నాను నేను ఇవి. పళ్ళు ఇలా వచ్చింది. దీనికి బ్లౌజ్ ప్లెయిన్ వచ్చింది. నేను ఇలా ఫిష్ కట్ పెట్టి కుట్టించుకున్నాను. సో శారీ గురించి అంతే. సో జ్యువెలరీ అయితే ఇది ఎప్పుడో నా చిన్నప్పటి చైన్. ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ బీడ్స్ ఉంటాయి. ఇయర్ రింగ్స్ ఇలా వచ్చాయి. దీన్ని బీడ్స్ నేమ్ ఏంటో నాకు తెలీదు. మీకు ఇన్ కేస్ ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే పీనట్స్ వేసుకుందాము. ఈ పీనట్స్ ముద్ద ముద్ద అవ్వకుండా ఉండడానికి కొన్ని పప్పులు కూడా వేస్తున్నా. ఇలా అయితే పొడి పొడిగా వస్తుంది పప్పులు వేస్తే. కొంచెం సాల్ట్, కారం పొడి. నేను 2 టైప్స్ ఆఫ్ కారం పొడి వేస్తున్నా. ఇది ఫస్ట్ నార్మల్ కారం పొడి, ఇది కొంచెం కారం ఉంది. 2 స్పూన్స్ నార్మల్ కారం పొడి, తర్వాత ఒక 2 స్పూన్స్ కాశ్మీరీ చిల్లీ పౌడర్. ఇది డ్రైడ్ కరివేపాకు పొడి. కరివేపాకు ఆకుల్ని తీసుకొని డ్రై చేసి పొడి చేసింది ఇది. మీకు కావాలనుకుంటే మీరు డ్రై చేసిన ఆకులైనా వేసుకోవచ్చు. నేను ఒక 1 టీ స్పూన్ వేస్తున్నా, 1 టేబుల్ స్పూన్ వేస్తున్నా. 1 టీ స్పూన్ జీలకర్ర. సో ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఫస్ట్ బ్లెండ్ చేసిన తర్వాత మళ్ళీ వెల్లుల్లి వేసుకుంటాము. సో ఇప్పుడు బ్లెండ్ చేసేద్దాం. సో బ్లెండ్ చేశాక ఇలా వచ్చింది. ఈ స్టేజ్లో మీరు టేస్ట్ చూసుకొని సాల్ట్, కారం అడ్జస్ట్ చేసుకోండి. నాకు కొంచెం సాల్ట్ తక్కువ అనిపించి నేను సాల్ట్ వేస్తున్నాను. కొంచెం చిల్లీ పౌడర్ కూడా వేస్తున్నా. నెక్స్ట్ వెల్లుల్లి నేను పొట్టుతో పాటే వేసేస్తున్నాను. ఇది ఇంకా బ్లెండ్ చేసుకోవడమే. సో బ్లెండ్ చేసిన తర్వాత ఇట్లా వచ్చింది. బ్లెండ్ చేయకముందు కలర్ వేరే ఉంటుంది, వెల్లుల్లి వేసి బ్లెండ్ చేసిన తర్వాత కలర్ వస్తుంది బాగా. సో ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి వేసుకొని ఆరబెట్టుకుందాము. ఇది బాగా చల్లగా అయిన తర్వాతే ఎయిర్ టైట్ జార్లో వేసి పెట్టుకోవాలి. ఏమీ లేనప్పుడు ఇంట్లో వెజిటబుల్స్ జస్ట్ ఈ పొడి, నెయ్యి వేసుకొని అన్నంలోకి వేసుకొని తినేస్తే సరిపోతుంది. మా ఇంట్లో అందరికీ ఇది చాలా ఫేవరెట్.
ఇప్పుడైతే పొడి రెడీ అయిపోయిందండి. దీన్ని అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మా ఇంట్లో అందరికీ చాలా ఫేవరెట్. మా పాపకు కూడా బాగా ఇష్టంగా తింటుంది. అదే కాకుండా దీన్ని ఇంకా సాలెడ్ డ్రెస్సింగ్లా కూడా యూజ్ చేయొచ్చు. బయట దొరికే డ్రెస్సింగ్స్ అన్ని షుగర్స్, ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్, ఆయిల్ ఎక్కువ ఉంటున్నాయని చెప్పి మా హస్బెండ్ దీన్ని ఒకసారి డ్రెస్సింగ్ లాగా ట్రై చేశాడు. లో ఫ్యాట్ కూడా ట్రై చేశాం కానీ డ్రెస్సింగ్స్ అవి అంత టేస్ట్ అనిపించట్లేదు. ఇది జస్ట్ పెరుగులో వేసుకొని మిక్స్ చేసుకొని డ్రెస్సింగ్ లాగా చేసుకోవడమే. మేము ఇప్పుడు ఈ మధ్య దీన్ని ఇండియన్ డ్రెస్సింగ్ అని పిలుస్తున్నాము. చాలా టేస్ట్ ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. సో అదండి ఇవాళ వీడియో. మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీరు కనుక ట్రై చేస్తే నాకు ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీరు ఇన్ కేస్ దీన్ని ఇంకేదైనా వేరేలాగా ట్రై చేస్తే నాకు అది కూడా కామెంట్స్లో చెప్పండి. ఇది యాక్చువల్లీ నేను చేసే రెసిపీ. మా హస్బెండ్ ఇంకొకలాగా ట్రై చేస్తారు. ఆయన డ్రై రెడ్ చిల్లీస్ యూజ్ చేసి చేస్తారు. నేను అది ఒకసారి షార్ట్ వీడియో లాగా పోస్ట్ చేశాను. మీకు ఇన్ కేస్ ఎవరికైనా కావాలి అంటే దాన్ని మళ్ళీ లాంగ్ వీడియో లాగా నేను షూట్ చేసి పెడతాను. కావాలంటే నాకు ఒకసారి కామెంట్స్లో చెప్పండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా బాయ్.